నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వ సృష్టి స్థితిలయ కారణమైన శక్తిని పలు విధాలుగా ఆరాధించే సంప్రదాయం మన సంస్కృతిలో ఉంది. దేవి సకల మూల శక్తి, జ్ఞానం, శక్తి, సంపద ఈ మూడు అందరికీ కావలసినవే. జ్ఞాన స్వరూపిణి సరస్వతి, శక్తి రూపిణి కాళీ, సంపద రూపం లక్ష్మి. ఈ మూడు వ్యక్తీకరణాలు ఒకే శక్తివి. వీటిని అందుకునేందుకు అమ్మవారిని ముగ్గురమ్మల మూలశక్తిగా మనం ఆరాధిస్తాం. ఆ పరంపరలో జగన్మాత తన శక్తియుక్తుల్ని ఎన్నో రూపాల్లో మరెన్నో నామధేయాలతో ప్రకటిస్తుంది. ఆ నేపథ్యంలోనిదే అవనాక్షమ్మ స్వరూపం. వేదములే కన్నులుగా కలిగిన అవనాక్ష్మీదేవి దివ్యక్షేత్రం నారాయణవనంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అమ్మను ఏ పేరుతో పిలిచినా ఆ శక్తి ఆదిశక్తి అంశే. ఆమె ఆదిపరాశక్తి. ఆ పరంపరలోనిదే అవనాక్షి స్వరూపం. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉపాసించి ప్రతిష్ఠించిన అవనాక్ష్మీదేవి విలక్షణ దేవతా స్వరూపిణిగా భక్తుల చేత పూజలందుకుంటోంది. చిత్తూరు జిల్లాలోని నారాయణవనంలో నెలకొన్న ఈ సన్నిధి రాష్ట్రంలోనే అత్యంత అరుదైన శక్తిధామంగా వినుతికెక్కింది. అమ్మను ఏ పేరుతో పిలిచినా ఆ శక్తి ఆదిశక్తి అంశే. ఆమె చిచ్చక్తి. ఆ పరంపరలోనిదే అవనాక్షి స్వరూపం. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉపాసించి ప్రతిష్ఠించిన అవనాక్షీదేవి విలక్షణ దేవతా స్వరూపిణిగా భక్తుల చేత పూజలందుకుంటోంది. చిత్తూరు జిల్లాలోని నారాయణవనంలో నెలకొన్న ఈ సన్నిధి రాష్ట్రంలోనే అత్యంత అరుదైన శక్తిధామంగా వినుతికెక్కింది. చిత్తూరు జిల్లా ఎన్నో దివ్యమైన భవ్యమైన పవిత్ర సన్నిధుల పిన్నిధి. ఆ పరంపరలోనిదే నారాయణవనంలోని అవనాక్షమ్మ దేవాలయం. తిరుపతి నుంచి చెన్నై వెళ్లే మార్గంలో తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతి శోభ నేపథ్యంగా ఈ క్షేత్రం అలరారుతోంది. ప్రకృతి తీర్చిదిద్దిన శేషాచల పర్వత శ్రేణి ఎన్నో దివ్యక్షేత్రాలకు ఆలవాలం. ఆ పరమ పునీత పర్వత పాదపీఠంలోని నారాయణవనంలో అవనాక్షమ్మ విలసిల్లుతోంది. శ్రీ పద్మావతి శ్రీనివాసులకు ఈ క్షేత్రంతో ఎంతో రమణీయమైన భక్తి పురస్సరమైన బాంధవ్యం ఉంది. పద్మావతీదేవి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ భక్త వరదుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి పరిణయమాడే ముందు అవనాక్షమ్మ సన్నిధిలో గౌరీ పూజ నిర్వహించిందని పురాణాలు చెబుతున్నాయి. వివాహం ఆలస్యమవుతోన్న యువతీ యువకులు అవనాక్షమ్మను దర్శించుకుని కుంకుమ పూజను నిర్వహించుకుంటే సత్వరం వివాహయోగం ఏర్పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే తీవ్రమైన ఇబ్బందులు, ఇతర మనోవ్యధలు నివారించుకోవడానికి అవనాక్షమ్మను దర్శించుకుని పూజాధికాలను నిర్వహించుకుంటే వెంటనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పద్మావతీ దేవిగా గౌరీదేవిని అర్చించిన ఈ దివ్యస్థలి దర్శనం భక్తులందరికీ సకల సన్మంగళదాయకం.
వనానికి సంబంధించిన పురాణ ప్రాశస్త్యం ఎంతో విశిష్టమైనది. పూర్వం తుండీర మండల పరిధిలోని నారాయణ వనాన్ని రాజధానిగా చేసుకుని ఆకాశ మహారాజు పరిపాలించాడు. ఆయన పుత్ర సంతనార్థియే పుత్రకామేష్టి యాగాన్ని చేయటానికి సంకల్పించాడు. యాగశాల నిర్మాణ నిమిత్తం భూమిని దున్నుతుండగా పద్మాకృతిలో పవళించిన ఓ శిశువు బయల్పడింది. ఆ శిశువుకు పద్మావతి అని పేరు పెట్టుకున్నాడు. ఆ పద్మావతే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి నారాయణ వనంలో ఓ గజరాజు నేపథ్యం వల్ల శ్రీనివాసునితో పద్మావతికి పరిచయం ఏర్పడి ఆ పరిచయం పరిణయానికి దారితీసింది. గర్భాలయంలో అవనాక్షీదేవి దుర్గాదేవి రూప సమన్వితంగా గోచరమవుతుంది. భయద సౌందర్య రూపిణిగా అవనాక్షి తేజరిల్లుతుంది. నాలుకను బయట చాచి దంష్ట్రలతో నేత్రద్వయంతో అనేక బాహువులతో త్రిశూల పాణిగా సజ్జన శుభంకరిణిగా దుర్జన భయంకరిణిగా అవనాక్షి దర్శనమిస్తుంది. వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి సంహరించడం కోసం దేవతలు జరిపిన యజ్ఞ పరిరక్షణ కోసం బ్రహ్మ అవనాక్షీమాతను ఉపాసించి జగన్మాత స్వరూపాన్ని ప్రతిష్ఠించాడు. వేదాలే కన్నులుగా గల ఆమ్నాయాక్షిని అవనాక్షిగా భక్తులు ఆరాధించుకుంటున్నారు. సకల జనులు తమ ఈతి బాధల నుండి విముక్తి పొందడానికి అవనాక్షీదేవిని ఆరాధించడమే తరుణోపాయంగా క్షేత్ర మహాత్మ్యం వెల్లడిస్తోంది. మాటకి మనసుకి అతీతమైన అనిర్వచనీయమైన పరబ్రహ్మ స్వరూపమే దుర్గా రూపం. ఆ రూపాన్నే ఇక్కడ అవనాక్షమ్మగా భక్తులు ఆరాధించుకుంటున్నారు. నారాయణ వనంలోని అవనాక్ష్మీదేవి ఈ ప్రాంతవాసులకి ఆరాధ్య దైవం. ఈ ప్రకృతి శక్తిని వేదస్వరూపిణి ఇలవేల్పుగా, ఇంటివేల్పుగా, కులదేవతగా ఆరాధించుకుంటున్నారు. ఈ లోగిలిలోని నాగదేవత సన్నిధి, త్రిశూల పీఠాల్ని కూడా భక్తులు సందర్శించి తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటున్నారు. నారాయణ వనంలోని అవనాక్షిదేవి సన్నిధానం వెనుక పచ్చగన్నేరు వృక్షం నెలకొని ఉంటుంది. ఈ వృక్షం క్రింద 3 నాగదేవత శిల్పాలు హరిద్రాలంకృతంగా గోచరమవుతాయి. సాక్షాత్తు సుబ్రహ్మణ్య సన్నిధానాలుగా భక్తులు ఈ మూర్తుల్ని ఆరాధించుకుంటారు. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశాదిదేవ గణపూజిత పాదపద్మా వల్లీసనాథ మమ దేహి కరావలంబం. ఈ ఆలయ ప్రాంగణంలోనే రావి, మర్రి, వేపవృక్ష సముచ్చయం ఉంటుంది. ఈ 3 వృక్షాలు త్రిమూర్తుల స్వరూపానికి సంకేతాలు. ఈ వృక్ష సముదాయం క్రింద గణపతి ప్రతిమ, త్రిశూలాకృతులు నెలకొని ఉంటాయి. నారాయణ వనంలోని అవనాక్షమ్మ సన్నిధానానికి చేరువలో పురాణ ప్రసిద్ధమైన అగస్త్యేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంటుంది. సాక్షాత్తు అగస్త్య మహర్షి ఈ ఆలయంలోని శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఆకాశరాజు పూర్వీకులు అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించారని క్షేత్ర వైభవాన్ని బట్టి వెల్లడవుతుంది. నారాయణ వనంలోని అవనాక్షమ్మ ఆలయం అగస్త్యేశ్వర స్వామి సన్నిధికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం విచ్చేస్తారు. ఈ దేవస్థానాలు ఎంతో మహిమాన్వితమైనవి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నారాయణవరం శ్రీ మరకతవల్లి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం అగస్త్య మహర్షి చేత స్వామివారిని ప్రతిష్ఠింపచేసి ఇక్కడ శైవాగమోక్త విధంగా పూజ చేసిన దానివల్ల ఈ స్వామికి అగస్తీశ్వర స్వామి అని పేరు ఏర్పడింది.
అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు ఇక్కడ మూలస్థానంలో ఉండే స్వామిని స్వయంభూగా ప్రతిష్ఠ చేసి పూజ చేశారు. ఆకాశ మహారాజు వారి ముత్తాతల చేత ఈ ఆలయం నిర్మించబడినదిగా చెప్పబడుతుంది. పద్మావతి తాయారులకు శ్రీ అగస్తీశ్వర స్వామి కులదేవతగా వేంచేసి ఉన్నారు. ఈ ఆలయంలో శైవాగమోక్త విధానంగా పూజా విధానం జరుగుతున్నవి. ఈ స్వామివారిని అందరూ దర్శనం చేసుకుంటే వివాహ దోషములంతా నివృత్తి అయ్యి స్వామివారి అనుగ్రహంతో అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది చెప్పబడుతుంది. ప్రకటితమవుతారు. नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय निगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమ్మేళనం ఆదిపరాశక్తి. ఆమె అంశావతారాలు శతసహస్ర రీతులలో వ్యక్తమవుతాయి. ఆ నేపథ్యంలోనిదే నారాయణ వనంలోని అవనాక్షమ్మ. కొలిచిన వారి పాలిట ఆశ్రిత వరదాయినిగా జగన్మాత వినితికెక్కింది. అలాగే నారాయణ వనంలోని అగస్తేశ్వర స్వామి ఆలయ సందర్శనం సకల దురిత నివారణం. పద్మావతి శ్రీనివాసుల లీలా వైభవంలో ముడిపడిన ఈ ఆలయాల దర్శనం భక్తులందరికీ సకల శుభదాయకం, సమస్త సన్మంగళకారకం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.